బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లిప్రోలు గ్రామం గోపాలపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పొలం వద్ద మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందున్నారు. సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన మల్లికార్జునరెడ్డి రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడంతో అతని భార్య వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లింది. పొలం వద్ద ఆమె భర్త విగతజీవిగా పడి ఉన్నాడు. తలకు బలమైన గాయం తగిలి ఉండడంతో స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. అన్నదమ్ముల పొలం వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నామని ఇన్ఛార్జ్ కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం గోపాలపురం వ్యవసాయ భూముల్లో నిన్న రాత్రి సోము మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి చనిపోయి ఉన్నట్టు రక్తగాయాలతో వాళ్ళ భార్య ఈరోజు తెల్లవారుజామున మాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇతనికి తాత్కాలికంగా చేల వద్ద వీళ్ళ బ్రదర్తో గొడవలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఏదైనా ఉంటే మీడియాకి అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.